Hi guys, I hope all you guys are doing well and staying safe. Welcome back to my channel Shine with Siri. So ఈ రోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా. గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ రివ్యూ చేస్తానని చాలా డేస్ నుంచి చెప్తున్నాను. సో హియర్ ఐ యామ్ టుడే విత్ ద వీడియో ఆన్ ద రివ్యూ ఆఫ్ గుడ్ వైబ్స్ పపాయా గ్లో ఫేస్ మాస్క్. ఓకే, ఇది గుడ్ వైబ్స్ పపాయా గ్లో ఫేస్ మాస్క్. సో ఇది నేను చాలాసార్లు యూజ్ చేశానండి. ఐ హ్యావ్ యూజ్ దిస్ ఇనఫ్ టు గివ్ యూ గుడ్ రివ్యూ. అండ్ దీని మీద ఏముందంటే ఇట్ హ్యాస్ నో పారాబెన్స్, నో సల్ఫేట్స్, క్రూయల్టీ ఫ్రీ అండ్ నో మినరల్ ఆయిల్. సో ఇది ఏం క్లెయిమ్ చేస్తుంది అనేది ఫస్ట్ చూద్దాం. సో హియర్ papaya because papaya known for lightening pigmentation and blemishes, papaya clears the skin and leaves it hydrated and supple. Crafted with passion, skill, fresh ingredients and skin expertise. After all in life, all you ever need is love, fresh glow on your face and good vibes. Suited for all skin types. So guys, before using this product or any other skincare product, please make sure you do a patch test. ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలి అని నేను ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పాను. సో ఎలా అంటే జస్ట్ మీ ఇన్నర్ ఆర్మ్లో కానీ ఇన్నర్ ఎల్బోలో కానీ అప్లై చేసి చూడండి. అండ్ దెన్ యూ కెన్ అబ్జర్వ్ ఆఫ్టర్, వెంటనే తెలిసిపోతుంది మీకు ఇరిటేషన్ ఆర్ ఎనీథింగ్. అండ్ యూ కెన్ అబ్జర్వ్ ద వెరీ నెక్స్ట్ డే అంటే టేకింగ్ టైమ్ గ్యాప్ ఆఫ్ 24 hours. దెన్ యూ విల్ నో. ఆర్ ఎల్స్ మీకు ఇందులో పపాయా సూట్ అవుతుంది, ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ ఇట్, ఇఫ్ యువర్ స్కిన్ కెన్ టాలరేట్ ఎనీ ఇంగ్రీడియంట్, దెన్ you can rock with this glow face mask. And పాయింట్ నెంబర్ 2, మీరు బాగా సూపర్ సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ అప్లై ఇట్ ఆన్ యువర్ జా లైన్ అండ్ దెన్ సీ హౌ యువర్ స్కిన్ ఇస్ రియాక్టింగ్, బట్ ప్లీజ్ డూ నాట్ స్పాయిల్ యువర్ ఎంటైర్ ఫేస్. ఓకే, అండ్ సో ఇది బేసిక్గా నేను అనుకున్నానండి నా రివ్యూ వీడియో ఇట్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. ఇట్ షుడ్ గివ్ యూ సమ్ ఎక్స్ట్రా నాలెడ్జ్ దాన్ ది రివ్యూస్ విచ్ యూ సీ ఆన్ అదర్ ఛానల్స్. వాటితో పోల్చుకుంటే మీకు ఇంకేమైనా కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ రావాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. సో ఐ వాంట్ టు షో మై యూనిక్ స్టైల్ ఆఫ్ గివింగ్ రివ్యూస్ ఆన్ ఎ సర్టెన్ ప్రొడక్ట్. నేను ఒక ప్రొడక్ట్ ఎలా పర్చేస్ చేస్తాను అనేదే మీకు నేను ఈరోజు చెప్తున్నాను. అండ్ నేను రివ్యూ వీడియోస్ చాలా చూసానండి. అందులో ఐ ఫౌండ్ దట్ ఇంగ్రీడియంట్స్ ఇంకొంచెం క్లియర్గా ఒక పిక్చర్ లాగా చూపిస్తే, లేదంటే దాని గురించి ఏమైనా మెన్షన్ చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది కదా అని అనుకున్నాను. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు గివ్ యూ ఇన్ దిస్ వీడియో టుడే అండ్ విల్ గెట్ ఇన్ టు ఇట్. ఇప్పుడు దీని అవుటర్ ప్యాకేజింగ్ గురించి మాట్లాడదాం. ఇది నేను 60 grams ప్రొడక్ట్ తీసుకున్నాను. ప్రైస్ డెట్ 235 రూపీస్. అండ్ నేను purple.com కొన్నాను. మీరు purple.com పర్చేస్ చేస్తే ఎప్పుడు ఏదో ఒక సేల్ రన్ అవుతూనే ఉంటుంది. సో కెన్ డెఫినెట్లీ గ్రాప్ దిస్ ఎట్ మచ్ లోవర్ ప్రైస్ దాన్ ద మాక్సిమం రీటైల్ ప్రైస్. అండ్ దీని యొక్క మ్యానుఫ్యాక్చర్ వచ్చి 2020 అండి, దట్ ఈస్ February 2020. అండ్ ఇది మీరు 2022 January దాకా యూజ్ చేయొచ్చు. సో యాంపుల్ ఆఫ్ టైమ్ ఉంది, యూ కెన్ డెఫినెట్లీ యూజ్ ఇట్. అండ్ ఇంకా దీని మీద ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ నేమ్ ఆఫ్ కోర్స్ నో పారాబెన్స్, నో సల్ఫేట్స్ ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇది ఎలా యూస్ చేయాలి అని ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఏది ఐ కాంటాక్ట్ లోకి తీసుకువెళ్ళకూడదు కదా. రిన్స్ థరలీ, యూ హ్యావ్ టు రిన్స్ థరలీ వెన్ ఇట్ గెట్స్ into contact with your eyes, అది మెన్షన్ చేసింది. సో దిస్ ఇస్ ద టోటల్ అవుటర్ ప్యాకేజింగ్. అండ్ ఇది పేపర్ స్టిక్ చేశారు దీని మీద. దిస్ ఇస్ ప్లాస్టిక్ జార్. అండ్ నాకు తెలిసి మీరు 100 grams లేదంటే ఇంకా ఎక్కువ ఉన్నది తీసుకుంటే ఐ థింక్ యూ కెన్ గెట్ గ్లాస్ జార్, బట్ ఇది అయితే ప్లాస్టిక్ ఉంది. ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద ప్యాకేజింగ్. కమింగ్ టు ద ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది విత్ దిస్ అంటే ఒక్కసారి మీరు ఇది లోపల ఎలా ఉందో చూడండి. సో గైస్ అండ్ గర్ల్స్ ఎవరైనా పర్చేస్ చేసినా కూడా ఇది మీరు కొంచెం కేర్ఫుల్గా పెట్టాలండి. చూడండి, మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా ఏదో అలా పెట్టేస్తే అది వెళ్ళదు. కొంచెం కేర్ఫుల్గా మీరు పెడితే సో దట్ ఎయిర్ టైట్గా ఉండాలి. Otherwise the product will get spoiled. Of course the preservatives might take care of that, but make sure మీరు పర్ఫెక్ట్ గా పెట్టారు లిడ్. ఓకే, అండ్ లోపల మీకు ఇలా ఒకటి వస్తుంది. యూ విల్ రిమూవ్ దాట్ అండ్ ప్లేస్ ఇట్ హియర్. ఇలా ఉందండి ప్రోడక్ట్. ఓకే, ఇందులో స్మెల్ ఇస్ వెరీ హెవెన్లీ. నేను ఆల్రెడీ నా వింటర్ స్కిన్ కేర్ రొటీన్ వీడియోలో కూడా చెప్పాను. నేను ఎప్పుడు ఓపెన్ చేసిన హ్యావ్ టు స్మెల్ ఇట్. మీరు చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి. దిస్ ఇస్ వింటర్, సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫేషియల్ స్కిన్ really well. So please watch my winter facial skincare routine video. I'll link above. మీకు పైన వస్తుంది సజెస్టెడ్ అని. అండ్ ఇది ఇలా ఉంది కదండి కలర్. దిస్ ఇస్ లైక్ ఇందులో చిన్ని గ్రాన్యూల్స్ ఉన్నాయి, నాట్ వెరీ హార్ష్, అస్సలు హార్ష్గా ఉండవు. మీరు ఇది ట్రై టు అప్లై విత్ యువర్ ఫింగర్స్, విత్ యువర్ క్లీన్ హ్యాండ్స్, క్లీన్ ఫింగర్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి. డూ నాట్ యూస్ బ్రష్. ఐ థింక్ మీరు బ్రష్తో కొంచెం డిఫికల్ట్ అనుకుంటున్నాను అప్లై చేయడం. సో నేను ఎప్పుడు ఒకసారి బ్రష్తో ట్రై చేశాను, కొంచెం డిఫికల్ట్ అనిపించింది. సో దెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ మై క్లీన్, ఐ మెన్షనింగ్ ఇట్, క్లీన్ ఫింగర్స్. ఎప్పుడైనా సరే బిఫోర్ స్టార్టింగ్ యువర్ స్కిన్ కేర్, బిఫోర్ స్టార్టింగ్ యువర్ మాస్కింగ్, ఎనీథింగ్,
టు డూ ఆన్ యువర్ ఫేస్, మీరు ఖచ్చితంగా మేక్ ష్యూర్ దట్ యువర్ హ్యాండ్స్ ఆర్ స్క్వీకీ క్లీన్. ఓకే, అప్పుడైతే మీకు ఇక్కడ నుంచి బ్యాక్టీరియా ఏమీ ట్రాన్స్ఫర్ అవ్వదు. సో దట్ ఐ థింక్ మీరు ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చే బ్రేక్అవుట్స్ని యూ క్యాన్ డెఫినెట్లీ అవాయిడ్. ఓకే, అండ్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను కదా, అలా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో నా ఇది నేను ఫస్ట్ యూజ్ చేసినప్పుడు నాకు అయితే నేను క్లియర్గా చెప్పేస్తున్నానండి, నాకు ఏం బ్రేక్అవుట్స్ రాలేదు. నా స్కిన్ టైప్ వచ్చి ఇట్ ఈస్ ఆయిలీ అండ్ ఇట్ బికమ్స్ కాంబినేషన్ స్కిన్ సమ్ టైమ్స్. అండ్ సమ్మర్లో అయితే కంపల్సరీ ప్యూర్లీ ఆయిలీ స్కిన్, ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ. అండ్ వింటర్స్కి వచ్చేటప్పటికి ఇట్ బికమ్ సమ్ వాట్ ఇన్ బిట్వీన్ ఆయిలీ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ, లైక్ కాంబినేషన్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ సెన్సిటివ్, ఇట్ ఈస్ పింపుల్ ప్రోన్. ఓకే, పింపుల్స్ అంటే ఫ్రీక్వెంట్గా రావు, బట్ వస్తే దే విల్ కమ్, అలా వస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి అలా. మై స్కిన్ ఇస్ నాట్ యాక్నే ప్రోన్. సో ఇది అండి ఆయిలీ, పింపుల్ ప్రోన్, సెన్సిటివ్ స్కిన్. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ విల్ చేంజ్ టు కాంబినేషన్ స్కిన్ సమ్ టైమ్స్. దిస్ ఇస్ మై స్కిన్ టైప్. ఓకే, అండ్ ఇందులో నేను ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను కదండి, ఐ హ్యావ్ నెవర్ గాట్ ఎనీ బ్రేక్అవుట్స్. నాకు ఏం బ్రేక్అవుట్స్ రాలేదు దీనివల్ల. నేను ఇది అప్లై చేసింది కూడా జస్ట్ నేను నా క్లీన్ ఫింగర్స్తో తీసుకుని అప్లై చేశాను, ఇంకేం చేయలేదు. 15 మినిట్స్ వరకు ఉంచాను, మోర్ దెన్ ఇనఫ్ అండి 15 మినిట్స్. సో 20 మినిట్స్ కూడా ఉంచాలనుకుంటే నో ప్రాబ్లం. ఇది మీకు థిక్ లేయర్ లాగా అప్లై చేసినా పర్వాలేదు. లేదు, ఇఫ్ యూ కెన్ అప్లై యాజ్ ఏ థిన్ లేయర్ ఇట్ ఈస్ ఆల్సో ఇనఫ్. ఇట్ విల్ డూ ఇట్స్ జాబ్. అది తీసుకుని నేను అప్లై చేశాను. అండ్ ఆఫ్టర్ ఐ వాష్డ్ ఇట్ ఆఫ్, లేదంటే వెన్ ఇట్ ఈస్ డ్రైయింగ్, నాకు మీకు తెలిసిపోతుందండి వెన్ ద ఫేస్ ప్యాక్ ఇస్ గెటింగ్ డ్రై, మీ లిప్స్ ఫ్లేకీగా డ్రైగా అయిపోతున్నప్పుడే మీకు తెలుస్తుంది దట్ ద ఫేస్ ప్యాక్ ఇస్ లిటిల్ బిట్ ఆన్ ద డ్రైయింగ్ సైడ్. బట్ ఇది అప్లై చేసినప్పుడు నాకు అస్సలు అలా అనిపించలేదండి. నెవర్, నాకు నా లిప్స్ డ్రైగా అనిపించలేదు వెన్ దిస్ ఇస్ గెటింగ్ డ్రై. అండ్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ ఆఫ్ నాకు ఫేస్ కూడా ఏం డ్రైగా అనిపించలేదు, నాట్ అట్ ఆల్. సో ఐ థింక్ ఇది అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది అన్న వీళ్ళ క్లెయిమ్ చాలా ట్రూ. అండ్ ఇది నేను పెట్టుకున్నప్పుడు నాకు ఎటువంటి టింగ్లింగ్ సెన్సేషన్ కానీ, లేదంటే లైక్ సంథింగ్ ఇస్ ఇరిటేటింగ్, ఇచ్చి అలా ఏం లేదు. సో దట్ ఐ కెన్ థింక్, అంటే నేను చెప్పగలుగుతున్నాను దట్ దిస్ కెన్ సూట్ సెన్సిటివ్ స్కిన్ టైప్ పీపుల్ ఆల్సో. బట్ అఫ్ కోర్స్ గైస్, ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేయాలి. ఆయిలీ కాంబినేషన్కి అయితే పపాయ ఇస్ అ వెరీ గుడ్ ఇంగ్రీడియంట్ బికాస్ ఇట్ అబ్సార్బ్స్ ఎక్సెస్ ఆయిల్ అండ్ బ్రైటన్స్ ది స్కిన్, ఆల్సో రిడ్యూసెస్ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్. అది పపాయ చాలా మంచిదండి. కానీ నేను ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలనుకుంటున్నానండి మీ అందరికీ. ఏంటంటే ఈ గుడ్ వైబ్స్లో చాలా ఇంగ్రీడియంట్స్ చూసినప్పుడు ఐ థాట్ దట్ దోస్ ఆర్ కెమికల్స్, బట్ నో, అవి అన్ని న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ అండి. నేను వెన్ యూ కమ్ టు నో అబౌట్ ద ఇంగ్రీడియంట్స్ మీకు తెలుస్తుంది. నేను డిఫరెంట్గా మీకు ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవి ఏం చేస్తున్నాయి మన స్కిన్కి, అండ్ వాట్ స్కిన్ టైప్స్ కెన్ యూజ్ దోస్ ఇంగ్రీడియంట్స్ సేఫ్లీ అనేది కూడా నేను చెప్తాను, మీకు చూపిస్తాను. అది ఓకే, దాట్స్ అనదర్ పార్ట్. బట్ నేను వెన్ ఐఎమ్ రీడింగ్ అబౌట్ డిఫరెంట్ ఎక్స్ట్రాక్ట్స్, ఓకే ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్, బట్ దీస్ ఆర్ న్యాచురల్ థింగ్స్. సో దిస్ ఈస్ న్యాచురల్ ప్రొడక్ట్. ఇది నన్ను అడిగారండి కామెంట్స్లో వెదర్ ఇట్ ఈస్ న్యాచురల్ ఆర్ నాట్. వెన్ ఐఎమ్ రీసెర్చింగ్ అబౌట్ ద ఇంగ్రీడియంట్స్ ఐ కేమ్ టు నో దట్ దిస్ ఇస్ న్యాచురల్. అండ్ ఆ ఇంగ్రీడియంట్స్ గురించి మీకు చూపించినప్పుడు మీరు కూడా అనుకుంటారు ఇది ఇప్పుడు న్యాచురల్ అని. మనకు తెలిసింది కదండి, ఇందులో న్యాచురల్ అని అన్నాను కదా, ఇందులో స్కిన్ ఫ్రెండ్లీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అవి మీరు ఇంగ్రీడియంట్స్ గురించి తెలిసినప్పుడు యూ విల్ కమ్ టు నో దాట్. అండ్ ఇది నేను అప్లై చేసిన తర్వాత ఐ ఫెల్ట్ దాట్ వాష్ చేసే టైంలో మీరు ఏదైనా ఒక వెట్ స్పాంజ్ కానీ, లేదంటే వెట్ క్లాత్ కానీ ఇలాంటిది ఏదైనా యూజ్ చేసి ముందు స్లైట్గా వైప్ ఆఫ్ చేసి ఆ తర్వాత వాష్ చేయండి. సో దట్ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ మరీ మీరు వాష్ చేసేటప్పుడు చాలా హార్ష్గా పోవట్లేదు అని అంత ప్రెషర్ ఇచ్చి మీరు చేయాల్సిన అవసరం ఉండదు. దట్ ఈస్ ద వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ వైల్ వాషింగ్ దిస్ ఆఫ్. అండ్ పపాయ గ్లో ఫేస్ మాస్క్ అని వీళ్ళు చెప్తున్న ఈ క్లెయిమ్ కరెక్టా కాదా? వీళ్ళు ఏం చెప్తున్నారండి, యూ కెన్ గో విత్ యువర్ ఫేస్ బ్రైట్. అది కరెక్టా కాదంటే ఎస్, ఇట్ ఇస్ 100% ష్యూర్, 100% ట్రూ. ఎందుకంటే ఇది నేను అప్లై చేసి వాష్ చేసిన తర్వాత ఐ హ్యావ్ సీన్ దట్ గ్లో. ఏదైతే నాకు ఇది అప్లై చేయడం కన్నా ముందు లేదో, అది ఆఫ్టర్ అప్లైయింగ్ దిస్ ఐ హ్యావ్ గాట్ దట్ ఇమీడియట్ గ్లో. ఏదైనా ఫేస్ మాస్క్ యూజ్ చేసిన తర్వాత మీకు ఇమీడియట్ గా తెలిసిపోతుందండి గ్లో. అయితే ఇప్పుడు పింపుల్స్ కోసం వాడుతున్నామంటే ఇట్ మైట్ టేక్ టైం, డార్క్ స్పాట్స్ కోసం వాడుతున్నామంటే ఇట్ మైట్ టేక్ టైం. బట్ గ్లో విషయంకి వస్తే ఇలా గ్లో ఫేస్ మాస్క్ మీరు యూజ్ చేస్తే ఇది డెఫినెట్ గా మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ తెలుస్తుంది దట్ యువర్ ఫేస్ ఇస్ గ్లోయింగ్, చాలా గ్లో ఉందని. అది నా అబ్జర్వేషన్ ఆఫ్టర్ యూజింగ్ దిస్. నాకు అలా అనిపించింది. ఐ ఫెల్ట్ మై స్కిన్ ఇస్ మచ్ మోర్ క్లీన్ అండ్ మచ్ మోర్ సాఫ్టర్. అండ్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిలేటెడ్ గా అయితే నేను యూజ్ చేయలేదు, నాకు అని బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా ఎక్కువగా లేవు. సో ఐ కాంట్ టెల్ ఆన్ దట్. బట్ వీళ్ళు ఇచ్చిన క్లెయిమ్ దట్ ఇట్ ఈస్ గ్లో ఫేస్ మాస్క్ ఇస్ 100% ద ట్రూత్. అండ్ మీరు అనుకుంటున్నారు ఇప్పుడు దట్ దిస్ ఇస్ స్పాన్సర్డ్ బై గుడ్ వైబ్స్. నో గైస్, ఇది ఎవరు స్పాన్సర్ చేయట్లేదు, ఇది నేను ఓన్గా కొన్నాను. గుడ్ వైబ్స్ అని చాలా మంది అడిగారు. సో ఈ ప్రొడక్ట్స్ అఫోర్డబుల్ కదండి, అందరు యూజ్ చేయాలి అని అనుకుంటారు. నేను యూజ్ చేశాను, నాకు బాగా నచ్చింది, అందుకే నేను ఇది మీకు వీడియో చేస్తున్నాను తప్ప దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో. ఓకే,
అండ్ మీరు ఇది యూజ్ చేసిన తర్వాత యూ విల్ నోటీస్ యువర్ స్కిన్ ఇస్ మోర్ సాఫ్ట్, మోర్ సపుల్, అండ్ మీకు తెలుస్తుంది దట్ యువర్ స్కిన్ ఇస్ చాలా రిఫ్రెష్డ్ ఫీలింగ్ వస్తుంది మీరు ఇది వాష్ చేసిన తర్వాత. అస్సలు ఆయిలీగా అయితే ఉండదండి, అండ్ ఇది స్కిన్ ని ఓవర్ డ్రై కూడా చేయదు. సో ఐ ఫీల్ అన్ని స్కిన్ టైప్స్ కి డెఫినెట్ గా సూట్ అవుతుంది, నేను ఇంతకు ముందే చెప్పాను. సో మీరు ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు డెఫినెట్లీ మేక్ ఎ ప్యాచ్ టెస్ట్ బిఫోర్ యూజింగ్ ఎనీ స్కిన్ కేర్ ప్రొడక్ట్. అండ్ ఇప్పుడు మీరు ఇంగ్రీడియంట్స్ గురించి ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి, అసలు వాట్ యూ హ్యావ్ టు డూ టు చెక్ ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు ఇవి ఏం చేస్తాయి అని చెప్పాను కదా, నేను ఇవన్నీ మెన్షన్ చేశాను కదా, అదంతా మీరు ఎలా చూడాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. నేను ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. నా బ్లాగ్ ఇలా ఓపెన్ అవుతుంది, beautyforeverbyseries.wordpress.com. మీరు డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేయండి, మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఇన్ డీప్ ఈ ఫేస్ మాస్క్ గురించి మాట్లాడాను, దాని ఇంగ్రీడియంట్స్ కానీ దాని యూసేజ్, అది ఏ స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది అని కూడా చెప్పాను. ఇందులో చూడండి, నేను చెప్పాను కదా చాలా న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్సే ఉన్నాయని. సిట్రస్ ఆరెంటియం డల్కిస్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్, ఆసిమమ్ బాసిలికమ్ ఎక్స్ట్రాక్ట్ ఇస్ తులసి, పైరస్ మాలిస్ ఇస్ యాపిల్, పపాయ, లిక్రైస్, లెమన్. సో చూడండి, ఒక మిక్స్ అండ్ బూస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ మీరు మీ స్కిన్కి ఇవ్వాలని అనుకుంటే ఐ ఫీల్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్. సో ఒక్కసారి నా బ్లాగ్ మీద క్లిక్ చేసి, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఆ లింక్ మీద ఒక్కసారి క్లిక్ చేసి మీరు ఇదంతా చదవండి, సో దట్ యుల్ నో అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఫేస్ మాస్క్ అండ్ మేక్స్ యూ చూస్ ద బెటర్ వన్. ఇది నేను వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి చాలా 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 టైం పడుతుందండి, వీడియో చాలా పెద్దది అయిపోతుంది ఎవ్రీ ఇంగ్రీడియంట్ నేను చూపిస్తే. అందుకని ఐ హావ్ గివెన్ మై బ్లాగ్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే అండి, చూసారు కదా ఇంగ్రీడియంట్స్ ఇవి. ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీరు చేసి అక్కడ నా బ్లాగ్కి వెళ్ళి మొత్తం అంతా చూడండి, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ఉంది అనేది. బిఫోర్ పర్చేసింగ్ ఎనీ ప్రొడక్ట్ ఇవన్నీ తెలియడం చాలా అవసరం అండి. అప్పుడైతే మనం పర్చేస్ చేసే ప్రొడక్ట్లో ఏముంది, వాట్ వీఆర్ యాక్చువల్లీ పుట్టింగ్ ఆన్ అవర్ స్కిన్ అనేది మనకు బాగా తెలుస్తుంది. సో దిస్ ద వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు మెయింటైన్ అండ్ షో మై ఛానల్ యాజ్ యూనిక్ ఫ్రమ్ అదర్ రివ్యూస్. అండ్ నాకు తెలిసి మీకు ఇది యూస్ఫుల్ అనిపించింది అని అనుకుంటున్నాను. దట్ ఏ ఇంగ్రీడియంట్ ఏం చేస్తుందో మీకు తెలుస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మీరు అదే ఇంగ్రీడియంట్తో ఉన్న ఏదైనా డిఫరెంట్ ప్రొడక్ట్ చూసినా కూడా యూ విల్ నో దట్ దిస్ ఇస్ డూయింగ్ దిస్ థింగ్ ఆన్ యువర్ స్కిన్. సో అది నేను చెప్పాలనుకున్నానండి, అందుకే నేను ఇదంతా చేశాను. ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దిస్, బట్ ఇట్స్ ఆల్ ఫర్ షైన్ విత్ సిరి. సో ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్ అని అడిగితే ఎస్, దిస్ ఇస్ వర్త్. మీరు డెఫినెట్ గా ఇది తీసుకోవచ్చు. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఇట్ ఈస్ గుడ్. గుడ్ వైబ్స్ అన్న వాళ్ళ నేమ్ పెట్టినంటే ఇది చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. సో ఇలాంటి రివ్యూ వీడియోస్ ఇంకా ఏమైనా కావాలనుకుంటే కామెంట్స్ చెప్పండి. ఏ రివ్యూ వీడియోలోనైనా నేను ఇంగ్రీడియంట్స్ మీద మాక్సిమం బేస్ అవుతాను. అండ్ ఒక ప్రొడక్ట్ని ఆ ఇంగ్రీడియంట్స్ బేసిస్ మీద మాత్రమే మీరు చూస్ చేయొద్దండి. అందుకే నేను ఇన్ని చెప్పాను. ముందు మీకు సూట్ అవుతుందో లేదో ఆలోచించండి. ఆ ఇంగ్రీడియంట్స్ మీకు నిజంగా వెదర్ యువర్ స్కిన్ కెన్ టేక్ ఆర్ నాట్ అనేది చూడండి. అంతేకాని ఒక ప్రొడక్ట్లో ఇంగ్రీడియంట్ ఉంది కాబట్టి ఇట్ డెఫినెట్లీ వర్క్ ఫర్ మీ అని వద్దండి. సో ఇంగ్రీడియంట్స్ మీద సోల్లీ బేస్ అవ్వదు. యూ హ్యావ్ టు టేక్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇంటూ కన్సిడరేషన్. ఏదైతే చెప్పాను, మీ స్కిన్ టైప్కి సూట్ అవుతుందో లేదో, అండ్ సీజన్ ఎలా ఉంది, ఆ సీజన్లో మీరు యూస్ చేయొచ్చా లేదా, అండ్ వాట్ ఆర్ ద క్లెయిమ్స్ ఆన్ ఇట్, ఆ క్లెయిమ్స్ నిజంగా ఉన్నాయా లేదా. సర్చ్ ఫర్ సమ్ రివ్యూస్ ఆన్ యూట్యూబ్. అండ్ ఇంగ్రీడియంట్స్లో ఏమైనా హార్మ్ఫుల్ ఉన్నాయో లేదో అలా మీరు తెలుసుకోండి. బట్ డోంట్ సోల్లీ purchase any product based on ingredients or based on any one factor. Please consider the 360-degree తీసుకోండి factors and then you can go for any particular product. సో ఈ గుడ్ వైబ్స్ పపాయా గ్లో ఫేస్ మాస్క్ నాకైతే చాలా నచ్చింది. మీరు ట్రై చేసి చూడండి, మీ స్కిన్ టైప్ కి సూట్ అయితే ఐ హోప్ అండ్ ఐ ట్రస్ట్ మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. That's it for today's video, guys. If you find today's video helpful, do like, share and subscribe to my channel Shine with Siri. Also na blog Beauty Forever and Instagram beautyforever_diaries రెండు links and description box లో ఇస్తాను. ఇలాంటివి ఏమైనా కావాలంటే కంపల్సరీ నా కామెంట్స్ లో చెప్పండి. That's it for today's video, guys. I'll meet you guys very soon. Until then, keep loving yourself. Bye bye.